మద్గురుభ్యో నమ శ్రీమాత్రే నమ. అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. మనకి కార్యసిద్ధి జరగాలి, ఏ పని అవ్వట్లేదు, అది ఏదైనా కానివ్వండి. కార్యసిద్ధి జరగాలి అంటే మనం ఖచ్చితంగా పట్టుకోవాల్సిన స్వామి హనుమ. హనుమ కార్యసిద్ధికి పెట్టింది పేరు. మీరు భక్తి శ్రద్ధ విశ్వాసాలతో చేశారా, మీరు ఏ కార్యం అనుకుంటే ఆ కార్యం చేసి పెడతారు హనుమ. శ్రీరామచంద్రమూర్తి అంతటి ఆయనకే సాక్షాత్తు భగవత్ స్వరూపుడికే కార్యసిద్ధి చేసినటువంటి హనుమ మనకి చేసి పెట్టరా? అల్పమానవులం, అల్పజ్ఞులం కాబట్టి. కాకపోతే మనం సంపూర్ణ భక్తి విశ్వాసాలతో హనుమని ప్రార్థించాలి. మనకి కార్యసిద్ధి జరగాలి అంటే హనుమాన్ చాలీసాని పట్టుకుంటాం. అయితే హనుమాన్ చాలీసా 11 సార్లనో 11 రోజులనో ఏదో చెప్పి పెట్టుకుంటాం కదా. మరి ఈ హనుమాన్ చాలీసా చదవడానికి కూడా ఒక కిటుకుంది. అది తంత్ర మంత్ర శాస్త్రంలో చెప్పబడింది, పురాణ ఇతిహాసాలలో చెప్పబడింది. మన పండితులు ఆచరించి పాటించి దానివల్ల సత్ఫలితాలని ఇలా పొందండి అని చెప్పింది. అది మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే హనుమాన్ చాలీసా చాలా పవర్ఫుల్, అది మనందరికీ తెలుసు. కానీ మనం ఒక దీక్షగా హనుమాన్ చాలీసా చదవాలి అంటే అది మన వల్ల అయ్యే పని కాదు. నిజంగా మనకి సంపూర్ణమైనటువంటి భక్తి శ్రద్ధ మనకి పట్టి పీడిస్తున్నటువంటి ఈ గ్రహ దోషాలు కానివ్వండి, లేకపోతే రాహుకేతు దోషాలు, శని దోషాలు, ఆటంకాలు ఏదైనా కానివ్వండి, అవి పోతేనే మనకి కార్యసిద్ధి కలుగుతుంది. అవన్నీ పోవాలి అంటే హనుమాన్ని పట్టుకోవాలి. అది హనుమాన్ చాలీసా చదవాలి. అది ఎలా చదవాలంటే 11 సార్లు పారాయణ, రోజుకి 11 సార్లు. నిత్య పూజ చేసుకున్న వాళ్ళు ఒకసారి చదివితే సరిపోతుంది. కాకపోతే మనం ఇప్పుడు దీక్షగా చేస్తున్నాం కాబట్టి, ప్రతిరోజు చదవాలి అనుకుంటున్నాం కాబట్టి, ప్రతిరోజు కూడా ఒక సమయంలో మీరు ఆ చాలీసా చదవాల్సి ఉంటుంది. అది హనుమాన్కి ఎక్కువ ఇష్టమైనటువంటి రోజులేంటి? మంగళవారం, శనివారం. మంగళవారం, శనివారం ఎట్టి పరిస్థితులలోనూ వదలకుండా చదవండి. మిగతా రోజులలో ఒక్కసారి చదవండి. ఈ మంగళవారం, శనివారం మాత్రం ఖచ్చితంగా 11 సార్లు చదవండి. మిగతా రోజులలో ఒక్కసారి చదవండి. అది కూడా ఇప్పుడు నేను చెప్పిన సమయానికి. కుజహోర మంగళవారం, రవిహోర ఆదివారం, చంద్రహోర సోమవారం అని అంటే బుధవారం గురువారం, శుక్రవారం, శనిహోర శనివారం. సూర్యోదయం నుంచి హోరాకాలం మొదలవుతుంది. అంటే అది ఏ వారమో ఆ హోర మొదలవుతుంది. కాబట్టి ఆ హోర సమయంలో కనుక చదివితే ఫలితం చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు మంగళవారం ఉంది. మంగళవారం సూర్యోదయం 5:30కి అయిందనుకోండి, 5:30 టు 6:30 గంట సేపు ఉంటుంది. అదే సూర్యోదయం 6 గంటలకు అయిందనుకోండి, 6 టు 7 గంట సేపు ఉంటుంది. ఆ సమయంలో గనక మీరు చదివితే హనుమాన్ చాలీసా అపరిమితమైనటువంటి ఫలితం వస్తుంది. మీకు ఏ ఆటంకం ఉంటే ఆటంకం, వివాహంలో ఆటంకాల తొలగిపోతాయి, ఉద్యోగంలో ఆటంకాల తొలగిపోతాయి, మీరు ఒక ఇంపార్టెంట్ పని మీద బయటికి వెళ్తున్నారా తొలగిపోతాయి, శత్రుపీడ ఉందా తొలగిపోతుంది, గ్రహపీడ, పిశాచ పీడ, బ్లాక్ మ్యాజిక్, నరదృష్టి ఇవన్నీ కూడా పోతాయి. ఉద్యోగానికి ఆటంకాలు అవి కూడా పోతాయి. చదువులో ఏమన్నా ఆటంకాలు వస్తున్నాయో అవి కూడా పోతాయి. మీకు ఏ కార్యసిద్ధి జరగాలి అని చెప్పి అనుకుంటారో ఆ కార్యసిద్ధి కోసం ఈ హనుమాన్ చాలీసా పారాయణ చేయాలి. అది కూడా మీరు ఎలా చేస్తారు? నియమాలు పాటించాలి. హనుమ అంటేనే చాలా నిష్టగా నియమంగా చేయాలి. సంపూర్ణంగా మీరు బ్రహ్మచర్యం పాటించాలి. మాంసాహారానికి దూరంగా ఉండాలి. ఉల్లి వెల్లుల్లి తినకూడదు. బయట ఆహారం తినకూడదు. మేము హాస్టల్లో ఉంటాం, అక్కడ ఉంటాం, ఇక్కడ ఉంటాం చెప్పారనుకోండి, ఉల్లి వెల్లుల్లి తగలకుండా ఉంటుందంటే కాదు, కుదరదు. మీరు మంగళవారం, శనివారం ఖచ్చితంగా పెరుగన్నం మాత్రమే తినండి. పెరుగన్నానికి ఉల్లి వెల్లుల్లికి సంబంధం లేదు కదా. పెరుగన్నం తినేసి ఉండండి ఆ 2 రోజులు అట్లీస్ట్. అలా ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా అవుతుంది. ఆ హోర కాలంలో మీరు ఖచ్చితంగా చేయాలి. అలా మీరు కనుక చేసినట్లయితే మీ కార్యసిద్ధి ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మీకు వీలైనన్ని సమయాలలో వడమాల కానీ, అప్పాలంటే చాలా ఇష్టం హనుమకి. అలాగే సింధూరంతో అర్చన, తమలపాకుతో అర్చన ఇవంటే చాలా ఇష్టం. మధ్య మధ్యలో ఏదో ఒక మంగళవారం కానీ, ఏదో ఒక శనివారం కానీ దేవాలయానికి వెళ్ళి అలా అర్చన చేయించండి. అలా 11 వారాలు అయ్యేసరికల్లా
చివరి వారం మీరు శాస్త్రోక్తంగా ఆలయానికి వెళ్ళి కొన్ని ప్రదక్షిణలు చేసి హనుమకి అప్పుడు అర్చన చేసి మీరు ఖచ్చితంగా హనుమకి సింధూరంతో కానీ తమలపాకులతో కానీ అర్చన చేయించండి. హనుమ ఆలయంలో ఆవ నూనెతో దీపారాధన చేయండి. చాలు, మీ సమస్య చాలా తేలికగా వెళ్ళిపోతుంది. గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఏంటంటే హోరా కాలంలో హనుమాన్ చాలీసా పారాయణ. చివరి రోజు అప్పాలు నైవేద్యంగా పెట్టి గుళ్ళో ఉన్నటువంటి భక్తులందరికీ పంచిపెట్టడం, మీరు కూడా ప్రసాదంగా తెచ్చుకోవడం, అది చేసి చూడండి. ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా పని జరిగి తీరుతుంది. లోకా సమస్త సుఖినో భవంతు.